హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 347. మీ అన్నల మీద కోపం నీ మీదే చూపించాను. ప్లీజ్ క్షమించవే నన్ను. సారీ అని దేవ భూమిని కరిగించే పనిలో పడితే భూమి కరగాలి కదా! అసలే పాప చాలా డీప్‌గా హర్ట్ అయ్యింది. ఆ! ఎవరి మీద కోపం ఉంటే మాత్రం మీరు నా మీద చూపిస్తారా? అవసరం లేదు. ఇవాళ మీకు సోఫానే గతి ఇంక. నన్ను ముట్టుకోకండి అని భూమి మొండిగా మారిపోవడంతో, ఒసేయ్ ఇవాళ తప్పితే మళ్ళీ ఓ 3 నెలల వరకు ముహూర్తం లేదంటే తల్లి, నువ్వివాళ దూరం పెట్టి మళ్ళీ మన మధ్యలో 3 నెలల దూరం తీసుకురాకే ప్లీజ్. మంచి భూమి కదా అని దేవా లేచి కూర్చొని భూమి మొహాన్ని దోసిల్లోకి తీసుకొని మరీ అడుగుతూ ఉన్నాడు. తీసుకొచ్చిందెవరు? మీరు రాగానే వాళ్ళ మీద కోపమంతా నా మీదనే చూపిస్తున్నారు మీరు. మీరిప్పుడే ఇవాళ ఇలా ఉన్నారంటే రేపెక్కడికైనా బయట కోపాలన్నీ కూడా తీసుకొచ్చి నా మీద చూపించరని గ్యారంటీ ఏంటి? మీరు నా మెడలో తాళి కట్టే అప్పుడు ఏం చెప్పారు? నా కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని చెప్పారు. కానీ పెళ్ళయి 2 రోజులయ్యిందో లేదో మీరందరి మీద కోపం తీసుకొచ్చి నన్ను తిడుతున్నారు. నన్ను ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు. ఏం అవసరం లేదులెండి. మీకంత బాధగా ఉంటే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు నన్నంత బాధగా భరించాల్సిన అవసరం లేదు అని భూమి కన్నీళ్లు పెట్టుకుంది. అతడు ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేశాడో అర్థమైన దేవ, బామ్మర్దుల సంగతి తర్వాత చెప్దామని ఒకసారి పళ్ళు నూరి, ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, భూమి సారీనే. నిజంగా నేను కావాలని అనలేదు. మనకి టైం అయిపోతుంది అని నా బామ్మర్దుల మీద ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద చూపించాను కానీ, అలా చేయడం తప్పని నాకిప్పుడే అర్థమయింది. నిజంగా ఇప్పుడే మనిద్దరం కలవడం నీకిష్టం లేకపోతే, నీకు నచ్చినట్టుగానే ఉందామె. నేను నిన్నస్సలు ఇబ్బంది పెట్టను. సరేనా? సారీ ఇప్పటివరకు చేసిన దానికి అని దేవ భూమి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆమె చెప్పినట్టుగానే సోఫాలో పడుకోవడానికి వెళ్తూ ఉంటే, భూమి కోపంగా వెనక్కి తిరిగి దేవా కాలర్ పట్టుకొని ఆమె మీదికి లాక్కోవడంతో, అతడు ఆమె అలా లాగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయక డైరెక్ట్‌గా భూమి మీద పడిపోయాడు. ఆమె ఎందుకు లాగింది అన్నట్టుగా దేవ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. పెళ్ళాం అలిగింది. ఓ 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడమేనా? నన్ను ఐస్ చేయాలని ఏం లేదు. అంటే మీకు కూడా నాకు దూరంగా ఉండాలనుందా? అని మళ్ళీ భూమి రివర్స్‌లో రావడంతో, ఎలానే ఇక నీతో? దగ్గరకొస్తే ఒకలాగా అంటావు. నువ్వు చెప్పినట్టుగా దూరం వెళ్తే ఇంకోలా అంటావు. ఏం చేయాలి మరి నేను? అని దేవా మెల్లిగా ఆమె కరిగింది అని అర్థం చేసుకొని, ఆమె బుగ్గ నిమురుతూ ఉంటే, నన్ను కూల్ చేసి దగ్గర చేసుకోవాలి. అదే ఇవాళ మీ బాధ్యత అని భూమి అతడి కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అతడి పెదాలపైన అందమైన నవ్వు చేరి, ఆమె నుదిటిపైన గాఢంగా ముద్దు పెట్టి, స్టార్ట్ చేద్దామా? అని హస్కీగా ఆమె చెవిలో చెప్తూ ఉంటే, ముందుగా పాలు తాగండి అని భూమి లేచి కూర్చొని టేబుల్ మీద ఉన్న పాల గ్లాస్ అతడి చేతిలో పెట్టింది. ముందుగా నువ్వే తాగాలే అని పాల గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టడంతో దేవా కళ్ళల్లోకి చూస్తూనే భూమి కొన్ని పాలు తాగాక ఆమె పెదవులు అద్దిన చోటే దేవ అతడి పెదాలు తాకేలా గ్లాసుడు పాలు కాల్చేసి ఆమె పెదాలను అందుకున్నాడు. అతడి ఆత్రం తెలుసు కాబట్టి అతడికి తగ్గట్టుగా ఆమె మారిపోవాలని డిసైడ్ అయ్యి ఆ ముద్దుకి వెనకడుగు వేయకుండా అతడికి తగ్గట్టు పోటీ ఇస్తూ లైట్ ఉంది అన్నట్టుగా దేవా కళ్ళతోనే చెప్తుంది. అతడు ఆమెని కౌగిలిలో బంధించేసి లైట్ ఆఫ్ చేసేసి భార్యని బెడ్ మీదకి చేర్చి అతడు ఆమె మీదకి చేరిపోయాడు. ఇద్దరి తనువులు కలుసుకుంటుంటే భూమిలో ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలుగుతుంది. తను ఆల్రెడీ తనని తాను ప్రిపేర్ చేసుకుంది. ఇవాళ ఆమె తనువును దేవాకి అప్పచెప్పుకోవాలి అని.
అందుకే ఆమె భయాన్ని అంతా తగ్గించేసుకొని, ఇప్పుడు అతడిలో కరిగిపోవడానికి రెడీగా ఉంది. అందుకే అతడేం చేస్తున్నా, ఏం చెప్తున్నా అడ్డుకోకుండా అతడికి పూర్తిగా ఆమెను అప్పచెప్పుకుంది భూమి. అతడి పెదవులతో ఆమె ఒంటిని తడుముతూ, ఆమెకు ఎనలేని మైకం తెప్పిస్తూ, ఎప్పుడు ఇద్దరి వలువలని నేల చేర్చాడో తెలియదు. కానీ అతడి శరీరం ఏ ఆచ్ఛాదన లేకుండా ఆమె శరీరానికి తాకుతూ ఉంటే, అప్పుడు స్పృహలోకి వచ్చిన భూమి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరి ఒంటి మీద నూలు పోగు లేదు. దాంతో భూమికి సిగ్గు కమ్మేసి మొహం పక్కకి తిప్పుకొని నవ్వుకుంటే, దేవ ఆమె సిగ్గుని చూసి, "అలా మొహం పక్కకి తిప్పుకుంటే ఎలానే? ఇది నువ్వు చూడాల్సిన బాడీనే. నువ్వు చూడకపోతే ఎలా?" అని ఆమె మొహాన్ని అతడి వైపుకు తిప్పుకుంటాడు. "నా వల్ల కాదు దేవగారు" అని సిగ్గుతో అతడిని గట్టిగా హత్తుకుంటుంది భూమి. దేవ ఆమెకు ప్రేమ పాఠాలు నేర్పిస్తూ, అతడు నేర్చుకుంటూ, ఆ ఆటలో ఇద్దరూ గెలుస్తూ వాళ్ళ గమ్యానికి చేరుకున్నారు. ముద్దులు, మురిపాలు, సరసాలు, సరిగమలు అన్నీ నేర్చుకుంటూ, ఒకరిలో ఒకరు కరిగిపోయి, అర్ధరాత్రి సమయాన భూమి మీద నుండి వేరుపడిన దేవ ఆమె పక్కన పడుకొని సీలింగ్‌ని చూస్తూ గట్టిగా ఆయాసపడుతూ ఉంటాడు. అతడి మొహం నిండా చెమట, ఒంటి నిండా చెమటతో, అలాగే భూమి కూడా శరీరమంతా చెమటతో తడిచిపోయి వేగంగా శ్వాస తీసుకుంటూ కాళ్ళ దగ్గర ఉన్న క్విల్ట్‌ని ఆమె ఒంటి నిండుగా కప్పుకుంటుంటే, దేవ కూడా ఆ బ్లాంకెట్‌లో చోటు చేసుకొని భూమిని హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ ఉన్నాడు, ఆమెను స్థిమితపరుస్తూ. అతడి కళ్ళల్లోకి చూడాలన్నా, అతడిని చూడాలి అన్నా సిగ్గు ముంచుకొని వచ్చేసి, దేవా ఎదపై తల పెట్టుకొని అతడిని గట్టిగా చుట్టుకొని, భూమి తన ఆయాసాన్ని తగ్గించుకుంటుంటే, అంతా అయిపోయాక ఇంకా సిగ్గేంటే, అయినా ఏ మాటకా మాట చెప్పుకోవాలి. పూర్తిగా నచ్చేశావే. నేనేం చేసినా అడ్డు చెప్పకుండా నువ్వు నాకు కోఆపరేట్ చేసిన విధానం తలుచుకుంటే నిజంగా చాలా నచ్చేశావే భూమి. థ్యాంక్ యూ నా లైఫ్‌లోకొచ్చినందుకు. నిజంగా ఇంతకు ముందు వరకు ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అనుకోని ఎంతలో బాధపడ్డానో, ఇప్పుడు దానికి రెట్టింతలు ఫుల్ సంతోషంగా ఉన్నాను. దానికి నీకు ఎన్ని సార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువేనే అని భూమి నుదుటిన ముద్దు పెట్టుకొని వాడిపోయిన ఆమె మొహాన్ని చూస్తూ, "ఈ సంతోషకరమైన సమయంలో నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నానే" అన్నాడు దేవ. దాంతో భూమి ఏంటా అని తల పైకెత్తి చూసేసరికి, "ఇంకొక్కసారి" అని దేవ మెల్లిగా చిన్నగా చెప్పడంతో, "ఇంకొకసారి" అని భూమి అనుమానంగా అడుగుతుంది. "నువ్వు నాకు కావాలి" అని ఆమె అనుమతి లేకుండా ఈసారి ఇంతకన్నా ఫాస్ట్‌గా అతడిలో మొరటుతనాన్ని ఆమెకు పరిచయం చేసి, ఆమెను అతడిలో కలిపేసుకున్నాడు. ఇక ఈసారికి ఆమెకు అస్సలు ఓపిక లేకపోయి, నీరసించిపోయి, అలసటగా మారిపోయి, మళ్ళీ ఇంకొకసారి ఆమె సహకరించకపోవడంతో, అంతకన్నా ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఆమెను అతడి కౌగిలిలోకి తీసుకొని, ఆమెకు కొన్ని వాటర్ పట్టించి, ఆమెను పడుకోబెట్టి అతడు కూడా పడుకున్నాడు. దేవా, బాబుని ఆట పట్టించిన తర్వాత ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి వెళ్ళేసరికి జెస్సీ బాబుకి పాలు పడుతూ, "మా తమ్ముడినిప్పుడు ఏడిపించడం మీకవసరమా?" అని కోపంగా చూస్తూ ఉంటుంది. బామ్మర్దిని ఈ టైంలో ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు? అసలే వాడు చిక్కడు, దొరకడు. చిక్కిన టైంలోనే ఇలా మేము ఆడుకుంటే మజా వస్తుంది. తిక్క తిరిగింది వెధవకి అని రిషి నవ్వుకుంటూ వెళ్ళి కొడుకు ఒకవైపు పాలు తాగుతూ ఉంటే భార్య ఒడిలో ఇంకొక వైపు తల పెట్టుకొని పడుకొని, ఎలాగూ వీడికి 3 మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి కదరా! మనకి కూడా ఏదైనా ఛాన్స్ ఉందా? అని మెల్లిగా జెస్సీ చేతి వేళ్ళు లాగుతూ అడిగాడు రిషి. ఇంకా ఉంది.